గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. రకరకాల వార్తలు రోజు చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈ మధ్య కాలంలో అశురెడ్డి వార్త మీ అందరికీ తెలిసిందే. మరి అశురెడ్డి ఇలా వార్తలో ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అందం, తెలివితేటలు, బిగ్ బాస్ ఫేమ్ ఇవన్నీ ఉండి కూడా ఇంతటి దారుణం చూస్తున్నాము అని అంటే అసలు ఏమై ఉంటుంది దీని వెనకాల? తప్పు ఎవరిదంటారు? మహిళలు ఈ తెలివితేటలు ఉండి కూడా, సంపాదించేంత స్తోమత ఉండి కూడా ఇలా బయటకు వస్తున్నారు అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని తెలియపరచడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రేచల్ గారు. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. థాంక్యూ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఒకప్పుడు వార్తలు వేరు, ఇప్పటి వార్తలు అయితే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఎవ్రీడే న్యూస్ పేపర్ చూస్తుంటే అసలు తప్పెవరిది ఏంటి అనేది పక్కకు పెడితే ఎందుకు ఇలా జరుగుతోంది? అందం ఉంది, టాలెంట్ ఉంది, బిగ్ బాస్ ఫేమ్ ఉంది. అశురెడ్డి విషయానికి వస్తే అయినా కూడా ఇప్పుడు తను ఈ రకంగా వార్తలు ఎక్కడమో అసలు దేనికి సంకేతం అండి? సో మీరు మనం ఎవరి పేరు తీయకున్నా కూడా అశురెడ్డి కాదు, XYZ ఎవరైనా కూడా ఏంటంటే ఈజీ మనీ కదా. ఏం కష్టపడకుండా మనం స్కిన్ చూపించి, టాలెంట్ చూపించి మీరు డబ్బులు సంపాదించడం వేరే రేచల్ గారు. స్కిన్ చూపించి అంటే నేను ఇంత అందంగా ఉన్నాను, నా హొయలు సొగసులు అన్నీ చూపించేసి డబ్బులు సంపాదించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎంచుకుంటున్న ఇంకొక మార్గం ఇది. సో అమ్మాయిలే కాదండి, కొంతమంది ఇంకా అంటే బరి తెగించేసి లైవ్ షోస్ కూడా చేసేస్తున్నారు అనమాట. ఈవెన్ పెళ్ళైన ఆడవాళ్ళు కూడా చదువు రాని వాళ్ళు కూడా నేను ఒక చోట చూశాను. ఆవిడకి కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి అని కానీ, లేకపోతే జాయిన్ అవ్వండి అనడానికి కూడా రాదు, అవ్వండి అంటుంది. ఆవిడ కూడా ఇలాంటివే చేస్తుంది. ఏంటంటే షోసు ఏంటి, 390 రూపీస్ కట్టండి, లైవ్ షో చూడండి, దాని తర్వాత ఇంకా ఏదో మెంబర్షిప్ తీసుకోండి, ప్లాటినం షో ఉంటుంది, ఆ షో ఈ షో. ఇవన్నీ ఎందుకంటే ఈజీ మనీ, ఏం కనబక్కర్లేదు. ఆడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని టచ్ చేయరు కదా, దూరం నుంచే స్క్రీన్లో నుంచే ఇవన్నీ మీరు ఊరించేసి యువతను తప్పుదారి పట్టించడంలో ఇది కూడా ఒక మార్గము అనేది మనకు తెలుస్తుందన్నమాట. దీనివల్ల అమాయకమైన కొంతమంది అబ్బాయిలు చదువుకోవడానికి వచ్చి పాపం ఇక్కడ ఉండి కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి మా అబ్బాయి చదువుకుంటున్నాడని పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి వాటికన్నిటికి అట్రాక్ట్ అయిపోయి సో తప్పు మార్గంలో వెళ్తున్నారు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అశురెడ్డి విషయంలో తీసుకున్నట్లయితే విజయ బంగారు గారు, డబ్బు ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? అమ్మాయిలైనా ఎందుకు ఇవ్వాలి, అబ్బాయిలైనా ఎందుకు ఇవ్వాలి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అంతా ఇంత కాదు, 9.35 crores ఇంత మనీ అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అదేనండి. ఇప్పుడు ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయి ఒక బంధంలో ఎప్పుడు ఉంటారు, ఒక పెళ్ళి అనే ఒక బంధంతో ఇద్దరు ఏకమవుతారు. సరే, దాని తర్వాత మన ఇల్లు, మన సంసారము, మన పిల్లల కోసం, మన సంసారం కోసం అని ఇద్దరు కలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలనేది ఉంటుంది. పెళ్ళి కాకముందే అంటే అంటే పెళ్ళి అనే బంధంతో మీ ఇద్దరు ఒకటి అవ్వకముందే ఒక అమ్మాయి డబ్బులు మిమ్మల్ని డిమాండ్ చేసింది అన్నప్పుడే ఎవరైతే ఈ XYZ ఉన్నాడో ఆ కుర్రోడు ముందేనే తెలుసుకోవాల్సింది కదా. సో ఎటువంటిది లేదు, పెళ్ళికి మాత్రం తాత్సార్యం చేస్తున్నారు, మరి మిగతా అన్నీ జరిగిపోతున్నాయి. ఇద్దరు ట్రిప్పులకు వెళ్తున్నారు, దాని తర్వాత ఒకరినొకరు అన్నీ షేర్ చేసుకుంటున్నారు, అన్నీ లగ్జరీ లైఫ్ అంతా డీల్ చేస్తున్నది. అలాంటప్పుడు మరి పెళ్ళి వరకు ఎందుకు రావటం లేదు అని అంటే జస్ట్ టైం పాస్ చేసుకోవడమే. సో ఎవరైనా సరేనండి, మరి ముఖ్యంగా ఇప్పుడు జరిగే పరిస్థితుల ప్రకారము అబ్బాయిలు, మరి ముఖ్యంగా అబ్బాయిలు ఎన్ఆర్ఐస్ ఏంటంటే ఇప్పుడు అక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఫారినర్సు. సో అక్కడ వాళ్ళు ఫారినర్ని చేసుకుంటే చాలా మటుకు అంటే కొంతమంది చేసుకున్నారు, కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎవరు కావాలి, ఇండియన్ అమ్మాయే కావాలి. ఇండియన్ అమ్మాయి కావాలి అని అంటే వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి అసలు నిజంగా జరిగేది ఏంటి, ఈ అమ్మాయి అసలు ఫ్యామిలీ ఏంటి, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఏంటి, కరెక్ట్గా ఉంటుందా లేదనేది వాళ్ళకి తెలీదు.
కదా. సో కాబట్టి ఏం చేస్తున్నారంటే సరే ఎవరో ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా ఎక్కడో పరిచయం అయింది 2018లోనో ఎప్పుడో. సో అప్పటి నుంచి వీళ్ళ రిలేషన్షిప్ కొనసాగింది. మధ్యలో మళ్ళీ ఏదో బ్రేకప్ వచ్చింది. అప్పటి నుంచి అప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగాయి. మళ్ళీ బ్రేకప్ వచ్చింది. దాని తర్వాత ఏదో మళ్ళీ సెటిల్మెంట్ చేసుకున్నారు. సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులు లేవు ఏం లేవు అని ఈవిడ మళ్ళీ ఇది చేసేసింది. సో ఇవన్నిటి వల్ల కనీసం ఆ అబ్బాయి తెలుసుకోవాల్సింది కదా. సరే అతను ఓన్లీ అలిగేషన్ ఏంటి నేను ఇచ్చానని, ఈవిడంటుంది నేను ఇవ్వలేదని. సో ఇదంతా తెలిసేది మళ్ళీ మీరు కోర్టులోనే మళ్ళీ నిజాలు ఎవరైతే ఎవిడెన్స్ మీరు ప్రూవ్ అదేంటి ప్రొడ్యూస్ చేస్తారో సో అప్పుడు మాత్రం మనం దిస్ ఇస్ ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద ఎలిగేషన్స్. ఈ అమ్మాయి నాకు అసలు డబ్బులు ఇవ్వలేదంట. అతను అంటున్నాడు దాదాపు 9 కోట్ల రూపాయలు, 8,35,00,000 50 lakhs నేను ఇచ్చాను. దీంతో పాటు ఒక ఏదో విల్లా కొనిచ్చాను ఎక్కడ మన మాదాపూర్లో, చాలా లగ్జరీ విల్లా కొన్నాను, కార్లు కొన్నాను, 5 కిలోల బంగారం ఇచ్చాను. ఎలాగైనా ఉంటుంది కదా. అదేనండి, అంటే అతనికి సంబంధించినవన్నీ అతను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈవిడేమంటుందంటే నాకు సంబంధం లేదు అని. సో ఇక్కడ ఏంటంటే రేచల్ గారు అస్సలు ఇవన్నిటికీ కారణం ఏంటంటే డిసిప్లిన్ లేకపోవడం. అమ్మాయిలకు ఈజీ మనీకి, ఐఎమ్ సారీ టు సే అందరు అమ్మాయిలు కాదండి, కొంతమంది అమ్మాయిలు వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ నీతి నిజాయితీగా ఉండే అమ్మాయిలు చాలామంది ఉన్నారండి. కొంతమంది అమ్మాయిల గురించే నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈ కొంతమంది అమ్మాయిలు అంటే ఈజీగా మనీ రావాలి. ఎలా రావాలి? దట్టు సిటీకి వచ్చిన తర్వాత ఒకలాంటి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతారు. లగ్జరీ లైఫ్ వేలే, బ్రాండెడ్ లైఫ్ వేలే. సో బ్రాండెడ్ ఏంటి, చాలా ఒక 20,000 30,000 బ్యాగ్ ఉండాలి. దాని తర్వాత చాలా కాస్ట్లీ చెప్పులు ఉండాలి, చాలా కాస్ట్యూమ్స్ బాగా ఉండాలి, మేకప్లు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా మరి వేరే వాళ్ళు అట్రాక్టివ్. ఇవన్నీ కావాలి అంటే మీ తాహతకు ఇది మించింది, మీ తాహతకు మించింది మీకు కావాలన్నప్పుడు తప్పకుండా మీరు ఇలాంటి పనులు చేయాల్సిందే కదా. ఎలాగో మరి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది అది డబ్బులు సంపాదించిన అమ్మాయిలకు మాత్రమే తెలియాలి. సో అమ్మాయిలకి ఏంటంటే ఎలా డబ్బులు సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ చూసుకుంటున్నారు. కానీ ఈ డబ్బులు సంపాదించింది నేను కరెక్ట్గా సంపాదిస్తున్నాను, నేను కరెక్ట్ పని చేస్తున్నానా అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. డబ్బులు ఉన్నాయా లేదా, నేను డబ్బులు అక్రమంగా సంపాదించింది అలాగే వెళ్ళిపోతుంది కదండి. అదేమ్మా, అది ఎవరు చూసుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పక్కన ఆమె ఒక 50,000, ఈమె దగ్గర 50,000 ఒక ఓన్లీ అదేంటి మంచి డ్రెస్ ఉన్నాయి, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, ఒక బ్యాగ్ ఉంది, నాకు కావాలి అంటే ఏం చేయాలి? సో నేను కొనలేను అన్నప్పుడు ఏం చేయాలి? నాకు ఈజీ మనీ కావాలంటే ఇలాంటి ట్రాప్ చేయాలి. కానీ ఇక్కడ విజయ బంగారు గారు మీరు ఒక విషయం గమనించాలి. పిల్లలు అమ్మాయిలు యంగ్ ఏజ్లో ఇలా మీరు అన్నట్టుగానే క్విక్గా మనీ సంపాదించడానికి ఇలాంటి దారులు వెతుక్కున్న తరుణంలో పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ ఎందుకు చూస్తూ వదిలేస్తున్నారు? ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే మరి ముఖ్యంగా ఈ అమ్మాయి విషయంలో పేరెంట్స్కి, తల్లికి తండ్రికి సఖ్యత లేదు. తండ్రికి ఈ అమ్మాయి ఈ సినీ ఫీల్డ్కి రావడం కానీ అసలు ఇష్టం లేదు, వద్దమ్మా అని చెప్పాడు. వాళ్ళ తాతగారు కూడా చెప్పారు, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఇప్పుడు ఎప్పుడైనా అనండి, ఒక ఫ్యామిలీలో తల్లి తండ్రి ఒక మాట మీద ఉంటే పిల్లలు మాట వింటారు. తండ్రి వద్దు అన్నప్పుడు, తల్లి సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు తల్లి సపోర్ట్ చేసినప్పుడు తల్లి మంచిది అయిపోతుంది. ఈ అమ్మాయి విషయంలో జరిగింది కూడా అంతే. తండ్రి ఏం చెప్తున్నాడంటే నాకు మా ఆవిడతో అసలు సంబంధం లేదండి, నేను అసలు ఆవిడతో మాట్లాడిన మీరు మీడియా వాళ్ళు చెప్పేదాకా నాకు అసలు ఇన్ని దారుణాలు జరిగాయని తెలీదు. మేము ఎప్పుడో పెళ్లి సంబంధం అనుకున్నాము, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయని మేము డ్రాప్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి వద్దమ్మా మనకు ఆ సంబంధం వద్దన్నాం. తర్వాత ఏం చేసింది ఈ తల్లి, ఈవిడ తల్లి ఎవరున్నారో ఆవిడ వీళ్ళతో కాంటాక్ట్ చేసుకొని, ఎందుకు? డబ్బులు. సో డబ్బులు ఉన్నవాడు ఖండించాలి కదా, అది కరెక్ట్ మార్గం కాదు అని చెప్పి ఈ రోజు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ తండ్రి అదే క్లెయిమ్ చేస్తున్నారు, తల్లి అనేది ఇచ్చేసింది, ఆమెను ఎంకరేజ్ చేసింది కాబట్టి నేనేం చేయలేను, సో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏం జరిగిందో అన్ని కోట్లు తీసుకుందానని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో అని. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే తల్లి తండ్రికి సఖ్యత లేదు కాబట్టి ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుని, ఎందుకు? తల్లి సపోర్ట్ చేస్తుంది, తల్లి వచ్చి సపరేట్గా ఉంది, ఈ అమ్మాయితో పాటు ఉంది. సో ఈ అమ్మాయిని కూడా ఈ తల్లి సపోర్ట్ చేసింది. అమ్మ నీకు ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, అసలు నీకు ఎందుకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని తల్లి అడగలేదు. ఎందుకంటే బికాస్ షీఈస్ ఎంకరేజింగ్. ఆమెకు ఏంటంటే డబ్బులు కావాలి. సో కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే డిసిప్లిన్ అనేది లేదు. ఎప్పుడైనా మనకు ఎథిక్స్ లేనప్పుడు ఇలాంటి చిక్కులలో సరే అతను ఇచ్చాడా, ఈమె తీసుకుందా అనేది తర్వాత ప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే నేను చూసింది కదా, దిస్ ఇస్ బేసింగ్ ఆన్ ద ఎలిగేషన్స్ ఓన్లీ నౌ వీఆర్ టాకింగ్. ఒకటి ఏంటంటే ఎవరైనా సరే అమ్మాయిలు ఏంటంటే
మీరు అసలు డబ్బులు సంపాదిస్తున్నారు, ఏ విధంగా నేను సంపాదించాను, ఇది అంటే క్రమంగా అంటే సక్రమంగా సంపాదించానా లేకపోతే ఎవరినన్నా ఇది కూడా ఒక రకంగా చీట్ చేయడమే కదా. నమ్మించేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నీ అతనివన్నీ నువ్వు నిజంగా ఈ విషయంలో నిజమైతే లాక్కొని మరి అతని ఇవన్నీ నువ్వు చేసే డబ్బులన్నీ తీసుకొని అతన్ని అన్ని విధాలుగా వాడుకొని ఇవాళ నువ్వు ఇష్టం లేదు, నాకు వద్దు అని అన్నప్పుడు అతను ఏమన్నా నేను ఖర్చు పెట్టాను కదా, నువ్వు క్లెయిమ్ చేయమంటున్నాడు. అంతే కదా. సో ఎవరైనా ఖర్చు అంటే ఫ్రెండ్షిప్లో ఉండండి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఉంటారు, సరే చక్కగా ఇద్దరు వెళ్తారు, టీ తాగుతారు, లేకపోతే ఇద్దరు కలిసి ఏదో కొనుక్కుంటారు, అంతవరకు ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరు కలిసేసి ట్రాన్సాక్షన్స్ లేదమ్మా నాకు ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక 50,000 ఇవ్వు అన్నప్పుడు కంపల్సరీగా మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే చెడిపోతుందో యూ హ్యావ్ టు రిటర్న్ చేయాల్సిందే కదా. అంతే కదా. ఇప్పుడు అతని క్లెయిమ్ అంటే నిజంగా అతని వైపు నుంచి మనం ఒకవేళ అతని అలిగేషన్స్ నిజమైతే మాత్రం అతనేమో నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు ఇవ్వమని అతని డబ్బులు ఎందుకు అంటే మనుషులు పనికి రావట్లేదు ఈ కాలంలో. అంటే అన్ని సంబంధాలండి, నేను చాలా వీడియోలు చెప్పాను, అన్ని సంబంధాలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. సో మీకు ఎమోషన్స్ లేవు, ఎథిక్స్ లేదు, డిసిప్లిన్ లేదు, ఏమి లేదు, ఎలాగంటే అలాగ గాలిలో బతకాలి. కాకపోతే డబ్బులు ఉన్నాయా అనేది చూసుకుంటారు, కానీ అది చాలా తప్పు. తొందరపడకూడదండి. ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అనేసరికి పూర్తిగా అమ్మాయిలే కాదండి, అబ్బాయిలు ఇప్పుడు జరిగే అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో తిరిగింది చూడగానే చాలా తెల్లగా పుల్లగా ఉంది, చాలా మేకప్ లో మెరిసిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇది అసలు ఏంటి, దీని వెనక ఏంటి, అసలు నేను ఈ అమ్మాయితో అంటే కలకాలం కాపురం చెయ్యాలి, జీవితం అంతా ఈమెతో నేను ట్రావెల్ చెయ్యాలి అంటే అసలు ఎలాంటి లక్షణాలు ఉండాలి. డబ్బులు నన్ను అడుగుతుందంటే ఓకే డబ్బులు, కానీ అంటే తాహతకు మించి అన్ని డబ్బులు అడుగుతున్నప్పుడే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మరి ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైనా సరే సూచన అనుకోండి, సజెషన్ అనుకోండి, ఒకవేళ నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను అనుకోండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి రిలేషన్షిప్లో మీరు ఎంటర్ అయ్యే ముందు ఒకసారి తెలుసుకోవాలి. నేను ఒక చోట చదివానండి, ఒక అతను పెళ్లి సంబంధం వచ్చిందంట. వస్తే తండ్రి ఏం చేశాడు తెలుసా, డైరెక్ట్గా బాబు మా అమ్మాయికి చేసుకుంటాను, కానీ మీ అబ్బాయిది ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వమని చెప్పాడట. ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సార్ ఈ ఆధార్ కార్డు పేరు మీద ఈ అబ్బాయి పేరు మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, చాలా మంచి కదా, కేసులు ఉన్నాయా అన్నప్పుడు ఎందుకు సార్ అంటే ఏం లేదు సార్ మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. మరి చూస్తే అవును సార్ 4 సార్లు ఇతను ట్రాఫిక్ అదేంటి చిక్కుకున్నాడు, సో అతను రూల్స్ వైలేట్ చేశాడు. దాని తర్వాత ఇంకొకసారి ఎక్కడో 4 ఫ్రెండ్స్తో కలిపేసి ఒక అమ్మాయిని హరాస్ చేశారు, ఆ అమ్మాయి మీద ఈ కేసులు ఉన్నాయి అబ్బాయి మీద. దాని తర్వాత ఇంకొకసారి ఏంటంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ ఒకసారి పెళ్ళి అయిపోయింది, సో డైవర్స్ కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో చెప్పారండి. నిజంగా అది తండ్రి చాలా మంచిగా అప్రోచ్ అయ్యాడు కదండి. అంటే తొందర పడకుండా ఆధార్ కార్డు తీసుకెళ్ళి సరే ఈ నెంబర్ కొట్టండి అంటే అతని మీద ఏమేం కేసులు ఉన్నాయో అన్నీ వచ్చాయి బయటికి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి అంటారండి, అంటే ఇప్పుడు ఏదో మోడ్రన్ అయిపోయాం, కానీ మనము ఒక పెళ్లి సంబంధం కావాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేసి బాగా ఉంటేనే ఎందుకు పెళ్లి చేసుకుంటారండి. ఇప్పుడు అన్నీ అందలేదు, నాకు నచ్చిపోయాడు, ఎవరిష్టం అంతే, ఆన్లైన్ లో పరిచయం అయ్యాడు, బంధువులను కూడా అప్రోచ్ అవ్వట్లా, ఎందుకు చెప్పుకోవడం, అదే ఆన్లైన్ లో పరిచయం అయిపోయాడు, నేను పెళ్లి చేసుకుంటాను, రేపు కొంపలు మీరినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. మరి ఆన్లైన్ లో నాకు పరిచయం అయ్యాడు సార్, ఇదిగో పలానా అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా, రిలేషన్షిప్ లో ఉండబోతున్నా, మరి దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అని ఎవరు అడగట్లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కదా ఏదైనా కూడా ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఒక కేసు అనేది ఉంటుంది. అతను ఇంత పెద్ద లిస్టు తీశాడట, ఇంత పెద్ద లిస్టు చూసి ఇన్నున్నాయి ఆ కేసులు, వద్దు బాబు అనుకున్నాడు, అయిపోయింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అబ్బాయిలేమో అమ్మాయి అందంగా ఉందా, తెల్లగా ఉందా, ఎర్రగా బుర్రగా ఉంటే ఓకే అని అబ్బాయిలు, అమ్మాయిలేమో డబ్బు ఉందా, నేను సెటిల్ అవ్వగలనా అని అమ్మాయిలు. అలా కొంతమంది అండి, చాలా అందరూ కాదు. బట్ ఏదేమైనా ఏం చేయాలనుకున్నా 1-2 సార్లు ఆలోచించాలి. పేరెంట్స్ యొక్క సజెషన్ తీసుకోవాలి. అండ్ పేరెంట్స్ కూడా చాలా కఠినంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. మా అమ్మాయే కదా, తనకు నచ్చిన లైఫ్ లీడ్ చేయనివ్వండి అని అనుకుంటే ఇగో ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది. ఏదేమైనా ఇప్పుడున్న సొసైటీలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. చాలా బాగా తెలియపరిచారు విజయ బంగారు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.